నమస్తే సార్. నమస్తే అండి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్‌ని గనక మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటుంటారు. కొంతమంది పిల్లల్ని పలకరించరు, మాట్లాడరు, హేట్ చేస్తూ ఉంటారు. చాలా డిసప్పాయింట్ చేస్తారేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది. పిల్లలకి ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఆ టైంలో డిప్రెషన్‌కి, యాంగ్జైటీకి, సూసైడ్స్ వైపు పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు కనుక ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ ఏ విధంగా ఉంటే బెటర్ అంటారు సార్? పిల్లలకి హెల్ప్ అవుతుంది అంటారు అసలు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎడ్యుకేషన్‌లో ఉండి చదువుకునేటువంటి దాంట్లో ఫెయిల్ అనేటువంటిది ఉండదండి నిజంగా మనం తీసుకుంటే. అదొక ప్రయాణం. తప్పుల నుంచి నేర్చుకోవడం అనేదే తప్ప లెర్నింగ్ ప్రాసెస్‌లో యూజువల్లీ ఫెయిల్ డస్ నాట్ హావ్ ఎనీ రూమ్ అండి. కాకపోతే మనం 2 కోణాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పేరెంట్స్ తరపున చూద్దాం. కొంతమంది పేరెంట్స్‌ని అడిగినప్పుడు ఒకసారి ఒక 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 పేరెంట్ చాలా అగ్రెసివ్‌గా ఏది ఆ వీక్లీ టెస్ట్‌లో ఎప్పుడో మార్కులు తక్కువ వస్తే ఒక మీటింగ్‌లో ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం ఒక ఒక ఎగ్జాంపుల్ ఆయన చాలా విపరీతంగా అరవటం మొదలుపెట్టారు. సో, ఎవరి మీద? పాప మీద. ఆ పాప మీద. ఇక వేరే పేరెంట్ కలగ చేసుకొని, "సార్ ఎందుకు సార్ అట్లాగా?" అనేటువంటిది సర్ది చెప్పడం మొదలుపెట్టారు. ఈయన రియాక్ట్ అయినటువంటి తీరు ఏమిటంటే, "ఇలాంటి పిల్ల నీకుంటే అర్థమవుతుంది. మీ బాబుకి ఎన్ని మార్కులొచ్చినియి? తెలియకుండా మాట్లాడకండి" అని ఆయన మీద మళ్ళా రివర్స్ అయ్యాడు. సో, అంటే ఈయన ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా లో ఉండటం ఒకటైతే, పాపం పాజిటివ్‌గా మనం ఆలోచించినప్పుడు ఈ పేరెంట్స్ కష్టపడేటువంటి విధానం, ఎంతో కష్టపడి వాళ్ళలోనే జీవితాన్ని చూసుకుంటూ చేయటం అనేటువంటిది అంతవరకు మంచిదే అని అనుకున్నప్పుడు, తెలియకుండా అంటే వాళ్ళ యొక్క పిల్లలు ఆ క్షణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్‌లో చాలా వ్యత్యాసం ఉండొచ్చు. సో, అది చాలా తప్పైనటువంటి పద్ధతి. సో, అంటే పేరెంట్స్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎగ్జామ్‌లో మార్క్ రావటం కాదండి. సో, ఆ ప్రయాణాన్ని చూడాలి. అంటే రోజు వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్‌కి మనం ఎంతవరకు ఉపయోగపడతాం యాస్ ఎ పేరెంట్‌గా. ఇది ఆలోచన మొదలుపెట్టాలి. ఓకే. పేరెంట్ సైడ్ అక్కడ అది పక్కన పెడితే, ఈ సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి మీ ప్రశ్నకొచ్చినప్పుడు ఇదొక అద్భుతమైన క్షణం అని చెప్తానండి. ఎందుకు అద్భుతమైనటువంటి క్షణం అని చెప్తాను అంటే, మన యొక్క ప్రేమను, నిజమైన ప్రేమను వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భంలో మాత్రమే మనం పంచగలుగుతాం. మన పిల్లలు ఫెయిల్ అయినప్పుడు చెయ్యందించవలసినటువంటిది పక్క వాళ్ళు అందిస్తారా? మనం అందిస్తారా చెప్పండి? యాజ్ ఏ పేరెంట్స్‌గా మనమే నిలబడాలి. మొట్టమొదటిగా మనం నిలబడాలి. మనం ఈరోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రేపొద్దుట వాళ్ళ సక్సెస్‌ని ముందు మనం చూడగలగాలి. ఆ చూపుతో మన పిల్లలకి చెప్పగలగాలి. అటువంటి క్షణాలు వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా జీవితంలో వెనకబడినప్పటికి కూడా ఈ క్షణం ఇచ్చేటువంటి ఎనర్జీ జీవితాంతం ఉంటుందండి. సో, ఎప్పుడైనా మన జీవితంలో మనం చూసినప్పుడు, మనం ఫెయిల్ అయినప్పుడు వెన్నుతట్టినటువంటి వ్యక్తులు ఇప్పటికి మనం మర్చిపోం. చనిపోయేటంత వరకు మనం మర్చిపోం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా ఒక ఎగ్జామ్‌లో నాకు 120వ ర్యాంక్ వచ్చిందండి. కానీ 100 లోపు వస్తేనే పర్టిక్యులర్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది నాకు. సో, నేను కొంచెం బాధపడ్డా. ఆ క్షణంలో నాకు ఇప్పటికీ గుర్తు మా కజిను అట్లాగే మా మాస్టర్ పికేఆర్ చౌదరి గారని వీళ్ళిద్దరూ లేదు ఏముందిలే దానికి ఉంది నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఇప్పుడు కూడా మంచి కాలేజీలోనే వస్తుంది కదా! నువ్వు అది టార్గెట్ పెట్టుకున్నా అచీవ్ కాలేదు అనేటువంటి ఒక 2 సెంటెన్సెస్ ఇప్పటికి నాకు కళ్ళల్లో మెదులుతూ ఉంటాయి. సో, అలా పడిపోయినప్పుడు మన పిల్లల్ని మనం తీసుకునే అంటే నిజంగా మనం చూపించేటువంటి ప్రేమ కూడా స్పష్టంగా అర్థమవుతుందండి మనకి. లేకపోతే ఒక రకంగా అంటే మనం స్పిరిచువల్‌గా చూసినప్పుడు ఇది ఒక ట్రెడిషనల్ లవ్ కింద ఉంటుంది. అది ఒక ట్రాన్సాక్షనల్ లవ్ కింద ఉంటుంది. వాళ్ళు వస్తే లవ్ చేయటం, రాకపోతే కోపపడటం. మీరు చెప్పారు కోపపడటం, వాళ్ళు అరవటం, సో మాట్లాడకపోవటం, ఆళ్ళు ఇంకంత కృంగిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఆ క్షణాన్ని మనం హ్యాండిల్ చేసేటువంటిది మన మెచ్యూరిటీ లెవెల్స్‌ని అంటే పేరెంట్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్‌ని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా అది జీవితాంతం ఒక జ్ఞాపకం కింద ఆ పిల్లలకు ఉంటుంది. సో ఈ సందర్భంలో అండి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అంకిత్ ప్రసాద్ ఈయనండి ద మోస్ట్ డేరింగ్ సీఈఓస్ ఆఫ్ 2021 అవార్డ్ వచ్చింది. ఈయన ఐఐటీ డ్రాప్ అవుట్. ఎందుకంటే ఐఐటీ భాషలో చెప్తున్నా. మన తెలుగు స్టేట్స్‌లో పేరెంట్స్ ఐఐటీ, నీట్, మెడికల్. సో ఆ భాషలోకే వెళ్దాం. సో కాబట్టి ఆయన ఐఐటీ డ్రాప్ అవుట్. ఐఐటీని వదిలేసాడు. మరి అది ఆయన ఫెయిల్ అయ్యాడంటారా ఐఐటీ వదిలేసి? ఈయన 700 కోట్ల కంపెనీకి అధిపతి ఇప్పుడు ఆయన. రెండో ఎగ్జాంపుల్ రాహుల్ యాదవ్. ఈయన హౌసింగ్.com అని మనం బాగా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఆ సీఈఓ ఆయన ఫౌండర్. ఆయన కూడా ఐఐటీ డ్రాప్ అవుట్. 4వ సంవత్సరంలో వదిలేసాడు ఆయన. సో వెరైటీ ఆఫ్ రీజన్స్ ఎందుకు వదిలేశారు. ఇక మూడో ఎగ్జాంపుల్ చెప్దామండి. సుందర్ పిచాయ్ గారు.
సుందర్ పిచ్చయ్య గారికి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వలేదు ఆయన. సో జాయిన్ అవ్వలేదు అంటే ఆయన కన్నా ఇంకొక 400 మంది ముందు ఉండి ఉంటారు. సో ఆయన ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జీ చదివారు. కానీ ఆయన ఎఫర్ట్ కోడింగ్, ఆ ఎఫర్ట్ పెట్టడం, తర్వాత బిజినెస్ స్కూల్కి వెళ్ళటం, ఈ రోజున ప్రపంచాన్ని నిర్దేశించేటువంటి అతి కొద్ది మంది వ్యక్తులలో ప్రముఖంగా ఆయన ఒకరు. 4వ ఆయన సత్యానాదెల్ల గారు. సత్యానాదెల్ల గారు ఐఐటీలు కూడా చదువుకోలే, కానీ ఈ రోజున మైక్రోసాఫ్ట్, ఆయన కూడా ఇట్లాంటి వ్యక్తి. సో కాబట్టి ఈ ఫెయిల్కి ముందు మనం చూడాల్సింది ఏమిటంటే అండి, ఎఫర్ట్ని చూడాలి. సో పిల్లలు పెడుతున్నటువంటి ఎఫర్ట్ ఎంతవరకు ఉంది అనేటువంటి దాన్ని మనం చూడవలసినటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో మనకి ఏం టిప్స్ ఫాలో అవ్వాలి అంటే, లాస్ట్లో రిజల్ట్ వచ్చినప్పుడు అని కాకుండా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనుకునేటప్పుడు మొట్టమొదటిగానండి సమస్యతో మనం ఓపెన్ కమ్యూనికేషన్, మన యొక్క మాటలు అంటే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ సమస్యకు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం, మీ సలహా అడిగేటువంటి విధంగా మన పిల్లల్ని తయారు చేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఏది ఇబ్బంది పెట్టదండి. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ అ ఓపెన్ కమ్యూనికేషన్ అండి. ద సెకండ్ పాయింట్, అప్పుడు అయిన తర్వాత ఇంకెలాగ ఫెయిల్ అయ్యారు కాబట్టి దెన్ ఐడెంటిఫై డిఫికల్టీస్. మీ యొక్క నారో మైండ్తో కాకుండా ఒక మంచి దృక్పథంతో అసలు ఏంటి సమస్యని మనం అడ్మిట్ చేస్తేనే సొల్యూషన్ వస్తుందండి. సమస్యలాగా చూసినంతసేపు మనకి సొల్యూషన్ ఉండదు. మన యొక్క ప్రీఆక్యుపైడ్ థాట్స్తోనే చూస్తాము. సో కాబట్టి అసలు ఐడెంటిఫై చేయాలి డిఫికల్టీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మన పిల్లలకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. కొంతమంది పిల్లలు ఒక ప్లానింగ్లో దిట్టగా ఉంటారు, చాలా బాగా చేస్తారు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు, కానీ ఆచరణలో ఉండరు. ప్లాన్ చేస్తారు, ఆచరణలో ఉండరు. సో కొంతమంది ఆచరణలో ఉంటారు కానీ ఫలితం రాదు. సో అంటే ఆచరణలో ఎక్కడో లోపం, ఆచరణలు చేసేటువంటి దాంట్లో ప్రొడక్టివిటీని ఇంకొంచెం పెంచగలగాలి. ఇలా మనం ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే ముందు మనం ఈ అవగాహన పెంచుకోవాలి ప్రతి పేరెంట్ కూడా. సో అది అయిన తర్వాత అండి, అప్పుడు దెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్. ఖచ్చితంగా ఆ పిల్లలు వింటారండి. సో ఈ 3 స్టెప్లు మనం పాటించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వింటారు. అంతేకాకుండా నెక్స్ట్ టైము సమస్యతో రారు, సమస్య వాళ్ళ సొల్యూషన్తో మీకు వస్తారు. ఆ సొల్యూషన్ రిఫైన్ చేయమని మమ్మల్ని అడుగుతారు. సో అంతకన్నా మనకేం కావాలి చెప్పండి. సో కాబట్టి ఇక్కడ మనం ఒకటే చూడాల్సింది, ఎఫర్ట్, రిజల్ట్, కరెక్షన్, రీలెర్న్, రైజ్ అబౌవ్. సో మనం ఒక ఎఫర్ట్ని ఇద్దాము, ఆ తర్వాత అక్కడి నుంచి ఫలితాన్ని చూద్దాము. ఫలితాన్ని చూసిన తర్వాత కరెక్షన్స్ అవసరమైతే కరెక్షన్ తీసుకుని మళ్ళీ రీలెర్న్ చేద్దాము. తర్వాత ఆ సమస్య కన్నా ఎత్తుకెదుగుతాం. సో అప్పుడు ఆ సమస్యలాగా కనిపించదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా పేరెంట్స్ మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా కౌన్సిలింగ్కి తీసుకురావాలి అనుకుంటే, ఎందుకంటే తెలియకుండా కొంత ప్యాటర్న్ అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. ఆ ప్యాటర్న్కి సంబంధించి వాళ్ళ పెంపకంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటుంటాయి. ఆ ప్రాసెస్లో పిల్లల మాట వినకపోవడం, ఎదురు తిరగడం, లేదా ఇంకేమైనా అడిక్షన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుందా వాళ్ళకి? తప్పకుండా ఉంటుందండి. ఖచ్చితంగా అందరికీ కూడా చిన్న మార్పులు చేస్తే ఆ బాల్యం ఎంతో మధురంగా పేరెంట్స్కి పిల్లలకి తీర్చేటువంటి విధంగా చిన్న మాటల్లో చిన్న మార్పులే ఒక పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.